శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణ విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు బాలకాండని 37 భాగాలుగా చెప్పుకున్నాం. 38వ భాగం ఈరోజు చెప్పుకున్నాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की జయ. వశిష్ఠుడు అలా పలకగానే దశరథ మహారాజు ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. రామలక్ష్మణుని ఇద్దరిని పిలిచాడు ఆయన. శిరస్సున మూర్కొన్నాడు రాముణ్ణి. సంతోషంతో విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు. అప్పుడు ఆ విశ్వామిత్ర రాజపుత్ర ప్రయాణం విశ్వామిత్రుడితోటి ఇద్దరు, రాముడు లక్ష్మణులు కూడా ఇద్దరు ప్రయాణం అయ్యారు. ఆయన ఎప్పుడు విడవడుగా ముందే చెప్పుకున్నాం కదా, రాముడిని ఎప్పుడు విడవడు లక్ష్మణుడే కదా. వాయువు కూడా చక్కగా సుఖాన్ని కలిగిస్తూ మంచి స్పర్శనిచ్చింది. ధూళి లేకుండా మెల్లగా వీచింది ఆ సమయంలో. అంటే ఇదొక శుభ సూచన అన్నమాట. ఏం శుభ సూచన? వివాహం జరగబోతుంది కదా, శుభ సూచనే కదా అది కదా. అది సంగతి. దేవతలందరూ కూడా దుందుబులు మోగించారు. పైన పుష్పవృష్టి కూడా కురిసింది, శంఖాలు మోగాయి ఆ సమయంలో. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రాముడు, ఆ వెనక లక్ష్మణుడు, అంటే మధ్యలో రాముడు. అశ్విని దేవతలు బ్రహ్మని అనుసరించినట్లుగా విశ్వామిత్రుడిని అనుసరిస్తున్నారు రామలక్ష్మణులు. అక్కడి నుండి 1.5 యోజనాలు, యోజనం అంటే 8 మైళ్ళు, అంటే 12 మైళ్ళు వెళ్ళి సరయూ నది తీరంలో విశ్వామిత్రుడు రామా అంటున్నాడు, ఈ జలాల్ని ఆచమనం చేయి. ఇవంటే 3 సార్లు పుచ్చుకో. శివాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనేది ఆచమనం అంటారు. నేనిచ్చే బల అతిబల అనే విద్యలను గ్రహించును. ఇదిగో ఈ మంత్ర ప్రభావం చేత నీకు అలసట అనేది తెలియకుండా పోతుందయ్యా. అలానే ఆకలి దప్పుల వల్ల కూడా బాధ ఉండదు నీకు. నీ రూపం మారదు. నువ్వు నిద్రించినా జాగరూకుడవై ఉన్నా నిన్ను రాక్షసులు ఎదిరింపజాలరు. ఈ బల అతిబల మంత్రాలు పఠిస్తూ ఉంటే ఈ భూమి మీద నీకు సమానమైన వాడు ఎవడు ఉండడయ్యా. అంతేకాదు, ఈ లోకమే కాదు, ముల్లోకాలలో కూడా ఎవరు ఉండరు సుమా. సౌందర్యంలో కానీ, సామర్థ్యంలో కానీ, అలానే సూక్ష్మ విషయాల్ని గ్రహించడంలో కానీ, బుద్ధి చేత కర్తవ్యాన్ని నిర్ణయించడంలో కానీ, ప్రత్యుత్తరం ఇవ్వటంలో కానీ ఈ లోకంలో నీకు సాటి అయిన వాడే ఉండడు. ఈ మంత్రాల వల్ల, ఈ బల అతిబల అనే విద్యల వల్ల, ఈ మంత్రాల వల్ల నీవు ఈ మంత్రాలని
వెళుతూ ఇప్పుడు దారిలో వెళుతున్నాం కదా, పఠిస్తూ ఉండు, నీకు ఆకలి దప్పులు ఉండవు అని కూడా చెప్పాడు ఆయన. రేపు మనం మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.